అసలు కాలుతున్న రాడు ఎందుకు పట్టుకున్నావే బుజ్జి? అమ్మ కోసం పట్టుకున్నావా? ఓ అబ్బా కోసం పట్టుకున్నావా? అంటే చేయి కాల్చుకుంటే కర్మలు పోతాయా? చచ్చిపోతున్నాను. అవును, నాకు తెలియగడుగుతాను. వదినంటే అమ్మ కోసం అబ్బ కోసం ఆ కర్మలు పోవటం కోసం పట్టుకుంది. మరి నువ్వెందుకు పట్టుకున్నావే? పొళ్ళు రాలుతాయి నీకు, కాకపోతే కుక్కలకి పందులకి పిల్లులకి తెలుస్తాయా? చెప్పేందుకు పట్టుకున్నావా? బుద్ధి లేక. మాకు లేదు బుద్ధి, అట్టని మేము వెళ్ళి పట్టుకుంటున్నావా? అయినా కాలుతుంది కట్టిది ఎలా పట్టుకున్నారు? కనిపించలేదా? అవును, గుడ్లు చూస్తే బాతుగుడ్డు సైజులో ఉన్నాయి. కాలుతున్న కడ్డి కనిపించలేదా? నిద్రపోయినట్టు నటించారా, నిజంగా నిద్రలోనే నటించారా? మీకిప్పుడు వివరంగా చెప్పాలి అంతే కదా? ఎస్ చెప్పాలి. సరే సరే సరే, ఇప్పుడే వస్తాను. ఉండండి ఉండండి. రంగా ఎక్కడికి వెళ్తుందిరా? చెప్తా, క్లియర్ గా చెప్తా. ఇదిగో ఇప్పుడు ఇది బీర్వాలో డబ్బు నగలు అనుకోండి. ఏంటిదేనా? అబ్బా చెప్పేది వినండి. అనుకోమంటున్నానా? పట్టుకొని తీయండి. వెరీ గుడ్. ఇదిగో ఇంకా తీయండి. ఇది కూడా తీయండి. ఇప్పుడు ఇది కూడా తీయండి. ఇప్పుడు అర్థమైందా ఎలా పట్టుకున్నామో? పాపిష్టి దానా, పాపమని మందు రాస్తే మా చేతులే కాలుస్తావా? మరి లేకపోతే చేతులు కాలయ్యని బాధ లేకుండా అమ్మ కోసం పట్టుకున్నావా అబ్బ కోసం పట్టుకున్నావా అంటూ సెటైర్ వేస్తారా? మందు రాయటం మీకే కాదు మాకు వచ్చు. ఇదిగో శిరీష, రాయ్ 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 పట్టు. అయ్యో కర్మ, మీరింత బుద్ధి లేని తోటి కోడలు కాబట్టి ఆ మధు మీ రోగం కుదురుస్తుంది. ఓన్లేరా, కాల్చింది వదినే కదా, ఆవిడ కాకపోతే ఎవరు కాలుస్తారు చెప్పు? నిజమే నిజమే, కొట్టినా తనే, వాత పెట్టినా తనే. కాకపోతే ఆయింట్మెంట్ ఎవరు రాస్తారా? అవసరమైనప్పుడు కోటింగ్ ఎవరిస్తారా? నిజంగా నా శిరీష దేవతరా, నగలతో దిగి వచ్చిన నైన తారరా. లేకపోతే ఇట్లాంటి తెంగరిది నాకు దొరకటం నా అదృష్టం రా. కాకపోతే ఇలాంటి బంగారాలకి దూరంగా ఉండాల్సి వస్తుందనే బాధ. బాధపడకండి, ఆ డబ్బు నేను ఇస్తాగా. నిజంగా? నేను కూడా ఇస్తానండి. ఎలా? ఒక్క నిమిషం. ఈ నగలు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి అత్తయ్య గారికి ఇచ్చేయండి. నిజంగా నువ్వు మనిషి కాదు బుజ్జి, నన్ను ఆదుకోవడానికి వచ్చిన అదృష్ట దేవతవి. నాది సేమ్ డైలాగ్ బంగారం. సరే సరే, త్వరగా వెళ్ళండి. పదండి. రే, మనమిద్దరం వెళ్తే అమ్మకు డౌట్ వస్తుంది. ఒక పని చేద్దాం. సుబా సుబా సుబా, అరే సుబ్బా, ఇదిగో సుబ్బా, ఇవి తీసుకొని. అమ్మగారు, మీరంతా మనుషులు కాదు, దేవతలు. లేదంటే ఈ పరివాడికి ఇంత బంగారమా? రే, అంత లేదు,
ఈ నగలు తీసుకెళ్లి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు పట్టరా. ఇదిగో ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? అలాగేనమ్మా. ఆ అనసూయ గారికి తప్ప ఎవరికి చెప్పను. తెలియకూడదే అమ్మకరా ఎదవా. అలాగేనమ్మా. అలాగే అర్థమైందా? చేస్తాను. వెళ్ళు. అలాగే జాగ్రత్త. చేస్తానమ్మా. ఏ సుబ్బా, నగలు జాగ్రత్త. రేయ్ సుబ్బా, రా 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 ఇట్రా. ఏంట్రా అది? ఇది చెత్త అమ్మా. చెత్త? అవునమ్మా. లతమ్మ శిరీషమ్మ బయట పారేయమంటేను పారేయటానికి వెళ్తున్నానమ్మా. చెత్త అయితే బంగారం తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నావే? అంటే కింద పడితే మీరు కోపడతారని. అబ్బా, నీకు చాలా భయం ఉంది రోయ్. భయమా బొంగ? మీరు కనపడితే ఎక్కడ లాక్కుంటారని ఇలా తీసుకెళ్తున్నా. వెళ్తున్నానమ్మా. ఏ ఆగాగు, ఆ? వెళ్దూలే గాని ఆ చెత్త నాకివ్వు. ఆ? ఎందుకమ్మా? నేనెళ్ళి పారేస్తాను రా. ఇది నేను పారేయాల్సిన చెత్తమ్మా. మీతో పారేయించానని తెలిస్తే లతమ్మ శిరీషమ్మ నన్ను కొడతారమ్మా. ఏమనరో ఇవ్వు. నేనేమోను 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 నేనేమోను. అయ్యయ్యో! ఏయ్, ఏంట్రా ఇది? నగలమ్మా. మరి చెత్తన్నా, మరి చెత్తన్నా? అంటే అవి రేయ్, నమ్మి చేరదీస్తే నా ఇంటి నగలే కొట్టేస్తావా? తిన్న ఇంటికే కన్న వేస్తావా? రేయ్, నిన్నెలా కాదు, నీకు వాత పెడతానా? వద్దమ్మా వద్దమ్మా, అంత పని చేయదమ్మా. నేను దొంగతనం చేయలేదమ్మా. చేయలేదమ్మా. మరి మరి నీకెలా వచ్చింది? లతమ్మకి శిరీషమ్మకి డబ్బు అవసరం అయ్యి ఇవి తాకట్టు పెట్టి తీసుకురామంటే వెళుతున్నానమ్మా. నమ్మొచ్చా? మీ మీద వద్దులే. ఈ నగలు నేనే తాకట్టు పెట్టుకుంటాను. మీ కోడల నగలు మీరే తాకట్టు పెట్టుకుంటారా? పిచ్చోడా, వ్యాపారం దేవుడితో సమానం. దాని ముందు అత్తయ్యరా కోడలైనా అందరూ సమానమే. ఇదిగో, నేను పెట్టుకుంటున్నట్టు వాళ్ళకి అస్సలు తెలియకూడదు. అలాగేనమ్మా. కోడలు కాబట్టి బయటకంటే 3 రూపాయలు తక్కువ వడ్డీకే ఇస్తాను. ఉండు, డబ్బులు తెచ్చిస్తాను. బాబోయ్, ఏంటిది? ఓ అమ్మో, వీళ్ళు చూస్తారేమో. వీళ్ళు చూస్తే నాకు మూడిందే. ఇదిగో, జాగ్రత్త. పొరపాటున నేను ఇచ్చానని తెలిసిందో నీ జీతం కొట్టు. అబ్బు, పేద కలెక్టర్ జీతం మరి. ఇచ్చేదే నెలకు 100, అందులో మళ్ళీ రకరకాల కట్లు అన్ని పోను. చేతికి వచ్చేది 10. అది కూడా కట్ చేస్తే ఇంక నా చేతికి ఏమొస్తుంది? చెప్పా, లెక్కలేసి చాలు. వెళ్ళ వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళ. ఇంతసేపు ఏంటండి? వస్తాడులేవే. అమ్మగారు ఇగమ్మా డబ్బులు. ఇగమ్మా 3 రూపాయలు వడ్డీ అమ్మా. థాంక్స్ రా సుబ్బా. ఇంతకీ ఎవరి దగ్గర తాకట్టు పెట్టావురా? మన అమ్మగారు లాంటి ఓ గొప్ప అమ్మగారి దగ్గర తాకట్టు పెట్టానమ్మా. అయితే ఓకే, సర్లే గాని సుబ్బా, నీతో పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోమా. వెళ్ళు. అలాగే అమ్మా. వెళ్ళరా. వెళ్తున్నా. ఏమండి, ఇంకేంటి ఆలస్యం? అత్తయ్య గారికి ఇచ్చేద్దాం, పదండి. రండి 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 రండి. అత్తయ్య గారు. ఏంటమ్మా? మీరు చెప్పినట్టే చేతు మధుమతిల్ని హనీమూన్ కి పంపించడానికి డబ్బులు ఏర్పాటు చేసాం అత్తయ్య గారు. అలాగా? అవునమ్మా, తమ్ముడు జీవితాన్ని బాగు చేయాలని ఎంతో కష్టపడి తాకట్టు పెట్టారా? అంటే అమ్మా, మా బతుకులు తాకట్టు పెట్టి తెచ్చామని దాని ఉద్దేశం. అవునవును. అలాగా? మరేది డబ్బు? ఇదిగోండి అత్తయ్య గారు. అన్నలంటే మీరు, వదినలంటే మీరు.
ఇలాంటి అన్నా వదినలుంటే నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలవుతుంది. వ్యాపారం ఏంటి? అయ్యో, చేతు జీవితం హ్యాపీగా ఉంటుంది అంటున్నాను. సరే గాని హనీమూన్ కావాల్సిన డబ్బు వచ్చింది కాబట్టి రేపే వాళ్ళ ప్రయాణం. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ పని చూడండి. వెళ్దాం, పదండి పదండి పదండి. అబ్బబ్బా, అత్తయ్య గారు డబ్బులు జాగ్రత్త. అలాగే అలాగే, జాగ్రత్త జాగ్రత్త. నాన్న చేతు, మధు త్వరగా రావాలి. చేతు, అమ్మా నేను రెడీ. మధుమతి ఎదురా? ఇదిగో నేను రెడీ అత్తయ్య గారు. అవును, మీరు బ్యాగ్ తేవడం లేదేంటి? ఓయ్, మనం ఊరెళ్తుంటే అమ్మ బ్యాగ్ తేవడం ఏంటి? మీరు రావట్లేదు అత్తయ్య గారు? లేదమ్మా, నువ్వు చేతు మాత్రమే వెళుతున్నారు. ఎక్కడికి? బయటికి వెళితే అన్ని మీకే తెలుస్తాయి. రే బద్రి, రంగా రండ్రా, రండి. అమ్మా ఎరా, కారు తెమ్మన్నాను, తెచ్చారా? ఎక్కడెక్కడో వెతుక్కొని ఒక డొక్కు కారు తెచ్చామమ్మా. అమ్మా, అది నడపడం తక్కువ, నెట్టడం ఎక్కువ. వాళ్ళిద్దరికి భలే టైం పాస్ అమ్మా. చాలు చాలు యాప్. అవును, రెంట్ తక్కువేనా? చాలా చీప్ అమ్మా, రోజుకి 100. రోజుకు 100? సరే సరే, పదండి పదండి. రామ్మా. నాన్న, అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను. బాగున్నారా అత్తయ్య గారు, మాయ గారు బాగున్నారా? బాగున్నాం బాబు. మీరిక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో తలుచుకుంటూ ఆనందంగా ఉన్నాం. అవునమ్మా, ఒక ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చేసారేంటి? నేనే పిలిపించానమ్మా. మీరా? ఎందుకు అత్తయ్య గారు? ఇద్దరు హనీమూన్ కు వెళుతున్నారు కదా, అందుకు. హనీమూనా? అవును మధు, రా చెప్తా. బ్యాగులు తీసుకొని పదండి, టైం అవుతుంది. రండమ్మా, రావి. అటు చూడు. ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చా. ఎలా ఉంది నా సర్ప్రైజ్? థ్రిల్లింగ్ గా ఉందా? ఎంజాయ్ చేయాలనుందా? చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. చోలోపండి. అత్తయ్య గారు, ఇప్పుడు హనీమూన్ కి వెళ్ళడం ఏంటి? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదమ్మా? అంటే మీ అందరినీ వదిలి అన్ని రోజులు ఉండడం నా వల్ల కాదమ్మా. మీరు, లతక్క, శిరీషక్క, బావగారులు, మా అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తే హ్యాపీగా వెళ్తాం. ఇల్లు మొత్తం కదలాలి అంటే మనకు ఓ ప్రత్యేక రైలు వెయ్యాలి. పైగా మీ అత్తగారికి 1,00,000 వదులుతుంది. అమ్మో, 1,00,000! అయినా కొత్తగా పెళ్ళైన మీరిద్దరు వెళితే అది హనీమూన్ అవుతుంది. మేమందరం వస్తే తీర్థయాత్ర అవుతుంది. అవునా కదండి? వెళ్ళమ్మా. అత్తయ్య గారు, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను అత్తయ్య గారు, మీరు రండి. అమ్మ దీని మదరు, దీని యాక్టింగ్ మామూలుగా లేదుగా. చెప్తా. మాయ గారు, అసలే మా ఆవిడ పాప నోట్లో నారిక లేని చిన్న పిల్ల. దీనికి మా అమ్మ అంటే వల్లమాలని అభిమానం కదా.
అందుకే మా అమ్మను వదిలేసి రానంటుంది. మీరు కొంచెం మా ఆవిడికి గట్టిగా చెప్పచ్చుగా. అమ్మ మధు, వారిని అలా ఇబ్బంది పెట్టడం బాగోదమ్మా. మీ అత్తయ్య గారి మాట కాదనుకుంటా, వెళ్ళిరా. అది కాదు నాన్నగారు. ఇది భార్యాభర్తలు మాత్రమే వెళ్లాల్సింది. అంతగా మీ అత్తయ్య గారిని చూడాలనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు. అవును మధు, అయినా వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. ఆ మాత్రం దానికి వెళ్ళనంటే ఎలా అమ్మా? మరో మాట మాట్లాడకుండా వెళ్ళు తల్లి. వెళ్ళమ్మా. అలాగే. ఏంటా చూస్తున్నారు? వెళ్ళి లగేజ్ పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త. అమ్మా, అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే. ఇదిగో మావయ్య గారికి పెట్టండి. మావయ్య గారు హనీమూన్కి ఆశ్రదించండి. మావయ్య గారు. అలాగే. అత్తయ్య గారు మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళండి. బాయ్. సరే నాన్న. అలాగే. వెళ్ళమ్మా, వెళ్ళు. బాయ్ చేతు. అన్నయ్యలు బాయ్. బాయ్ రా బాయ్. ఎంజాయ్. నాకు తెలుసు, నోరు మూసుకో. మళ్ళీ ట్రై చేయరా. కార్ స్టార్ట్ అవ్వట్లేదమ్మా. మళ్ళీ ట్రై చేయరా. డొక్కు కార్ తెప్పించారు, అందుకే చెప్పే వద్దని. మీరేం డ్రెస్ చూస్తున్నారు? వెళ్ళండి. తొయ్యండి. మళ్ళీ తొయ్యండిరా. సరిగ్గా తొయ్యండిరా. అబ్బా సరిగా తొయ్యండి. వచ్చి తొయ్యి. రైట్. నేను వెళ్ళండి. అలా చూస్తున్నారేంటి? వెళ్ళండి. తొయ్యే, చేతులు దించు తొయ్యి. తొయ్యండి అందరూ. తోస్తున్నామమ్మా. సరిగ్గా తొయ్యండిరా. సరిగ్గా స్టార్ట్ చేయరా. తొయ్యండి. సరిగ్గా తొయ్యండిరా. అమ్మా చూడమ్మా, సరిగ్గా తొయ్యట్లేదు. అమ్మా లేవండి. వస్తున్నామమ్మా. అన్నయ్య గారు అలాగే. రండి 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 రండి. వీళ్ళ హనీమూను మన చావుకొచ్చిందిరా. అవును. వస్తున్నామా. అవును, నాకు చెప్పకుండా మా అమ్మ నన్ను ఎందుకు పిలిపించారు? మీ అమ్మ నాన్నలవి నిమ్మకాయల పేసులు కదా,
మనం లాంగ్ జర్నీకి వెళ్తున్నాం కదా, మనకి దిష్టి తగలకుండా ఉంటుందని మా అమ్మ అలా సెట్ చేసింది. చాలండి. మామూలుగా అయితే నేను హనీమూన్ ఒప్పుకోనని చాలా తెలివిగా వాళ్ళని పిలిపించాను, అవునా? అవునమ్మా అవును. మరి పెదరాడి సినిమాలో నువ్వు మోహన్ బాబు, మీ నాన్నేమో రజనీకాంత్. ఆయన శాసిస్తాడు, నువ్వు పాటిస్తావు. అందుకే మా అమ్మ అలా ప్లాన్. అవును, ఖచ్చితంగా ఇది ప్లానే, నాకు తెలుసు. చూడండి, మా వాళ్ళు చెప్పారు కదా అని వస్తున్నాను. ఒంటరిగా ఉన్నాను కదా అని ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారో. పిచ్చి పిచ్చి వేషాలా? ఓహో, అర్థమైంది అర్థమైంది. ఏంటది? ఏమర్థమైంది మీకు? మనము లాంగ్ జర్నీకి వెళ్తున్నాం కదా, నేను నిన్ను గోకడం లాంటివి, ముద్దు పెట్టడం లాంటివి, అదే ఇలాంటి చిలిపలు నేను చేయట్లేదని ఇండైరెక్ట్ గా నాకు హింట్ ఇస్తున్నావు, అంతేనా? ఏంటి మీ కళ్ళ తెలివితేటలు చూపిస్తున్నారా? పొరపాటున నా ఒంటి మీద చెయ్యి వేశారో నాలో భద్రకాల్ని చూస్తారు.